వివాహం కాకపోవటం, అలాగే భార్యాభర్తల మధ్యన వచ్చేటువంటి గొడవలు కూడా చాలా ఎక్కువైపోవడం, పిల్లలు పుట్టకపోవడం, స్థల వివాదాలు, కోర్టు కేసులు. సో ఇలాంటి సమస్యలతోటి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్న వాళ్ళకి, అయితే ఇప్పుడు మరి భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతున్న వాళ్ళు దశమహావిద్యలోని ఏ దేవికి పూజ చేపిస్తారు, ఎట్లా ఉంటుంది? భార్యాభర్తలు గొడవలు కానివ్వండి, తర్వాత పెళ్లి కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ సమస్యలు కావాలంటే కుమారి పూజ చేయించుకోవాలి. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మానసా దేవాలయంలో కూర్చోబెట్టి ఒక చిన్న పిల్లని 10 ఏళ్ల లోపు పిల్లని రజస్వల కాని పిల్లని కూర్చోబెట్టి ఆమెలోకి అమ్మవారిని ఆవాహన చేస్తారు. ప్రసాదం అది మనతో తినిపిస్తారు. దాంతో మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. కోర్టు కేసులు, స్థల వివాదాలు ఇలాంటివి ఉంటే మళ్ళీ దశమహావిద్య. కోర్టు కేసులు అంటే మళ్ళీ బగలాముఖి చేసుకోవాలి, శత్రునాశిని కావాలంటే మళ్ళీ కాళీకి చేసుకోవాలి, మళ్ళీ డబ్బు కావాలంటే కమలాత్మక చేసుకోవాలి. మరి విద్యార్థులు ఎవరైనా వాళ్ళు విద్య సరిగ్గా రావాలి అని అంటే ఏ దేవిని వాళ్ళు చేసుకోవాలంటే తారామాతకి చేసుకోవాలి, తర్వాత త్రిపుర సుందరి. సో ప్రేమ విఫలమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రేమ ఫలించాలి అని కోరుకునే వాళ్ళకి ఏమైనా ఉంటుందా? దానికి 2 కావాలి. వంశపారపర్యంగానే వాళ్ళ వంశంలోనే జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా తండ్రి చనిపోయాడు, పిల్లాడు చనిపోవటం, అట్లా నెమ్మదిగా అవుతూ ఉంటుంది వంశంలోనే. సో ఇలాంటి దోషాలను తొలగించుకోవటానికి ఏ దేవిని పూజించుకోవాలి, ఎలాంటి పూజలు ఉంటాయి? దీనికి చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ అవసరం. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే వివాహం కాకపోవటం, అలాగే భార్యాభర్తల మధ్యన వచ్చేటువంటి గొడవలు కూడా చాలా ఎక్కువైపోవడం, పిల్లలు పుట్టకపోవడం, స్థల వివాదాలు, కోర్టు కేసులు. సో ఇలాంటి సమస్యలతోటి కోర్టుల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ విసిగెత్తి వేసారిపోయి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్న వాళ్ళకి ఇన్స్టెంట్ గా రిజల్ట్ దొరికే మార్గం ఏదైనా ఉందా? సో ఇది తెలియజేసేందుకే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ శక్తి సాధకులు, తంత్ర ప్రావీణ్యులు, కామాఖ్య దశమహావిద్యలు మరియు త్రిశక్తి పీఠ వ్యవస్థాపకులు ప్రహ్లాద స్వామి గారు మనతో పాటు ఉన్నారు. స్వామీజీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ విషయాలు ఖచ్చితంగా 100%లో 90% మంది ఈ అన్ని విషయాల్లోనే ఇబ్బంది పడుతున్న వాళ్ళే కనిపిస్తున్నారు నవడేస్ ఈ సొసైటీలో, రైట్? మీ దగ్గర కూడా చాలా మంది ఇలాంటి ఇష్యూస్ తోటి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే ఎక్కువ మంది ఫేస్ చేసేది ప్రేమ విఫలం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు పుట్టకపోవడం చాలా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సమస్యలు. వీటికి ఇన్స్టెంట్ గా ఇప్పుడు రిజల్ట్ కావాలి. సో వీటి కోసం అని చెప్పి హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కానీ, కోర్టు కేసుల చుట్టూ తిరగడానికి కానీ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికి కానీ అంత శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండకపోవచ్చు, అంత ఓపిక కూడా ఇప్పుడు పేషెన్స్ లెవెల్స్ కూడా ఉండవు. సో ఏం చేస్తే మనకి వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది? టైం బ్యాడ్ అని చెప్పి వదిలేకుండా ఏం చేస్తే దొరుకుతుంది? తాంత్రికంలో, శక్తి సాధనలో ఎప్పుడు కూడా టైం బ్యాడ్ అని వదిలేయటం అనేది ఉండదమ్మా. ఎందుకంటే ఇది నడిచేదే జాతక చక్రాలకు వ్యతిరేకంగా ఏటికి ఎదురుస్తారు తాంత్రికులు. శక్తి సాధకులు ఏటికి ఎదురుస్తారు, ఏటితో పాటు కొట్టుకుపోరు. కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కుజదోషం ఉంది కదా అని పెళ్లి కాదు అని వదిలేస్తే కాదు కదా. కుజదోషం ఉన్న వాళ్ళంతా ఏం కావాలి? వాళ్ళకి సొల్యూషన్ కావాలి కదా. భార్యాభర్తలు కొట్టుకుంటున్నారంటే మీరు కొట్టుకు సావని వదిలేసి మీ జాతకం వింటే నువ్వు పాము ఆడు ముంగిసా, మీరు కొట్టుకు సావాల్సిందని వదిలేస్తే పాపం ఎంతకాలం వాళ్ళు బతకగలుగుతారు. ఏదో ఒక రోజు మళ్ళీ విడాకులు తీసుకుంటారు. అక్కడ దాకా పోవద్దు ఈ విషయం. అట్లాగే పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉంది కాబట్టి నీకు పిల్లలు కారు అని వదిలేస్తే కాదు కదా. అందరూ సరోగసి చేసుకోలేరు కదా. అంటే జాతక రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఇబ్బందులు ఏవైతే ఫేస్ చేయాలని ఉంటుందో అవన్నీ తాంత్రిక శక్తి మార్చగలుగుతుందా? దాన్ని రివర్స్ చేయగలుగుతుందా? ఎట్లా అని రిపేర్ చేయగలుగుతుంది. రివర్స్ చేయదు, రిపేర్ చేస్తుంది. రివర్స్ చేయదు. రివర్స్ పూర్తిగా రివర్స్. దైవానికి వ్యతిరేకంగా పోలేము ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఒక దారిలో పోతున్నాం అనుకోండి, రాళ్ళు రప్పలు ఉన్నాయి, గుంతలు పడిపోయి ఉన్నాయి. మంత్రం ఏం చెప్తుందంటే నీ కర్మ, నీకు ఆ రోడ్డు అదే కాబట్టి నువ్వు దాని మీద అలా వెళ్ళాల్సింది అని జాతకం చెప్తుంది. నువ్వు వెళ్ళాల్సింది.
నేను ప్రోటోకాల్ దాటి, ఎందుకంటే దారి వేసే హక్కు నాకు లేదు, ప్రోటోకాల్ దాటి నేను అక్కడ దారి వేయటానికి లేదు. కానీ దాని నుంచి బయటపడాలి. వేరే దారి ఏర్పాటు చేస్తాను. తాంత్రికం ఏం చేస్తుందంటే వేరే దారి ఏర్పాటు చేస్తుంది. దాని మీద రోడ్ వేసే అధికారం నాకు లేదు, కానీ పక్క నుంచి దారి వేసుకునే అధికారం నాకు ఉంది కదా. నేను ప్రోటోకాల్ తప్పలేదు, కానీ దారి చూపిస్తున్నా. పక్క నుంచి ఏదో చిన్న దారు పెద్ద దారు దానికంటే బెటర్గా నువ్వు అది దాటుకుని ఎక్కువ కష్టపడకుండా దారి వెళ్ళిపోవడానికి ఒక దారి క్రియేట్ చేస్తాను. తాంత్రికం చేసేది అదే. జాతకాన్ని బైపాస్ చేసే శక్తి లేదు, చేయకూడదు కూడా. ఎందుకంటే ప్రోటోకాల్ని మనం పాటించాలి. అది బ్రహ్మ రాసిన రాత, దాన్ని తప్పించే ఈ అధికారం ఎవరికి లేదు. కానీ దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని తాంత్రికం కల్పిస్తుంది. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రవేత్తలు అయినా కూడా ఏం చెప్తూ ఉంటారంటే, మీ జాతకం ప్రకారం ఇలా ఉన్నప్పటికీ కూడా, ఇది జరగాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల పరిహారాలను పాటించుకుంటే దాని నుంచి కొంత ఉపశమనం అనేది లభిస్తుందని చెప్తారు కదా. జస్ట్ లైక్ ఇది కూడా అంతేనా? తంత్రం కూడా కొంతవరకు ఉపశమనం అనేది ఉపశమనం, దానికంటే బెటర్ ఉపశమనం. దీనికన్నా కొంచెం బెటర్ గా పరిహారాలు చెప్తారు, మేము పరిష్కారం చూపిస్తున్నారా? పరిష్కారం చేస్తాం, దారి చూపించేస్తాం. సో వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే చెప్తున్నారు. కాకపోతే అంతకంటే కొంచెం బెటర్ వే చూపించగలుగుతుంది తాంత్రికం. సో అది కూడా ఏంటంటే కామాఖ్య అమ్మవారి ద్వారా, దశమహావిద్యల ద్వారా ఏంటంటే ఇప్పుడు అంతా కావాల్సిన ఇన్స్టెంట్ కదా, కలికాలం అంతా ఏఐ. అదే చెప్తున్నాను కదా, నిజంగా ఓపిక ఉంటే వాటి చుట్టూ తిరగచ్చు, కొంతకాలం పాటు వెయిట్ చేయొచ్చు, కానీ అంత వెయిట్ చేసే టైం లేదు. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి మనం టికెట్ కొనుక్కుంటే నలుగురికి కలిపి 200 రూపాయలు తగ్గుద్ది. గేట్వే ఛార్జెస్ అని అవన్నీ ఆన్లైన్లో కొనుక్కోకుండా డైరెక్ట్ ఎవరైనా కొనుక్కుంటున్నారా? 200 పైన అయినా కూడా ఆన్లైన్లో కొంటాం. ఎందుకంటే ఇన్స్టెంట్ అయిపోయింది, కొనేసుకున్నాం, మళ్ళీ వెళ్ళాలి, అవసరమా? కాబట్టి 200 పెడతారా? ఏదైనా ఇన్స్టెంట్ కావాలి. గేర్ కారు పనికిరాదు, ఆటో గేర్ ఈజీవే, ప్రతిదీ ఇన్స్టెంట్ కావాలి. అట్లాగే ఇప్పుడు కూడా ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టెంట్ కావాలంటే కామాఖ్యాదేవి ద బెస్ట్ సొల్యూషన్. ఇప్పుడు కలియుగంలో పిలిస్తే పలికే దేవత కామాఖ్యాదేవి. ఇప్పట్లో యూత్లోకి ఇంకా వెళ్ళలేదు అమ్మవారు. యూత్లోకి వెళ్తే అసలు వేరే ఉంటుంది. యూత్ ఇంకా దగ్గరికి రావట్లా, వాళ్ళు 50-50లో ఉన్నారు. ఆ యూత్కి అర్థమయ్యేటట్టు చెప్పడానికే నేను బయటకు వచ్చాను అనమాట. యూత్ స్టడీ చేయండి, మన చరిత్ర చూడండి. చరిత్రలో తంత్రం గురించి చాలా చెప్పబడింది. రాజులు మహారాజులంతా తంత్రాన్నే వాడారు, ఎక్కడ కూడా చెడుకు వాడలేదు. తంత్రం ఎప్పుడు కూడా చెడుకు పనిచేయదు, మంచికే పనిచేస్తుంది, ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. సో దీంతోనే కామాఖ్య పీఠంలో ఈ దశమహావిద్యల్ని అవతరించడానికి కూడా అదే కారణం. శక్తి పీఠాలు, సతీదేవి ఎపిసోడ్ అంతా జరగడానికి కారణమే దశమహావిద్యలు, తర్వాత అష్టాదశ శక్తి పీఠాలు వెళ్ళటానికి ఈ ఎపిసోడ్ జరిగేది. ఆదిపరాశక్తిని ఊరికి తీసుకొచ్చి కూర్చోబెట్టలేరు కదా, అలా జరిగింది ఇదంతా. ఇప్పుడు ఈ కలికాలంలో జనానికి అవసరం ఉంది, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి, వాళ్ళకి సమస్యలు పరిష్కరించాలి. కాబట్టి దశమహావిద్యలు కావాలి, కామాఖ్యదేవి కావాలంటే ఒక శక్తి పీఠంలో దశమహావిద్యలు అన్ని ఒకటే చోట ఉండాలి. ఒకటో చోట ఉంటే కుదరదు కదా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు దశమహావిద్యల ద్వారా పనులు కావాలంటే ఒకేసారి 2-3 చేయించుకోవాలి. సో తారామాత ఇప్పుడు శక్తిపీఠ కోల్కతా దగ్గర ఉంది తారాపీఠ్ ఒక చోటకి వెళ్ళి మళ్ళీ ఇంకో చోట ఇంకొక అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలంటే అయ్యే పని కాదు కదా. మళ్ళీ అంత టైం కూడా స్పెండ్ చేయాలి, ఇన్స్టెంట్ కావాలి కదా. కానీ ఇప్పటికీ ఫ్లో పెరిగింది. కామాఖ్యకి జనం రావడం చాలా ఫ్లో పెరిగింది. ఇదివరకు సంవత్సరం క్రితం వరకు కూడా డైలీ ఒకటే డైరెక్ట్ ఫ్లైట్ ఉండేది. పొద్దున్న 9 గంటలకు ఎక్కితే 12:30కి దించేసేవాడు. ఒకటే ఫ్లైట్ ఉండేది, డైరెక్ట్ ఫ్లైట్. ఇప్పుడు 3 డైరెక్ట్ ఫ్లైట్లు అయింది. ఇంకా కనెక్టింగ్ ఫ్లైట్స్ అయితే చెప్పక్కర్లేదు. అక్కడ భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ ఇదివరకు తెలుగు వినిపించేది కాదు. మేము నడుచుకుంటూ వెళ్తే మేము తెలుగులో ఫ్రీగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తెలుగులో మాట్లాడంటే పక్కన ఎవరో ఒకరు ఉన్నారు, అయ్యా గురూజీ తెలుగు వల్ల మీరు వస్తున్నారు. సో అంత మెల్లిమెల్లిగా నాలెడ్జ్ పెరుగుతుంది.
సో ఆ ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం ప్రజలు బాగా అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే దశమ విద్యలు వాళ్ళని వాళ్ళని మనం వశపరుచుకోవటం చాలా సులభం. దశమహావిద్యల్ని వరుసపరచుకోవడం సులభమా? దశమహావిద్యల్ని వశపరుచుకోవటం అంటే వాళ్ళ కరుణ. వశం అంటే వశపరుచుకోవాలనేది చాలా పెద్ద ప్రక్రియ. వాళ్ళ ద్వారా మనకి రిజల్ట్ తెచ్చుకోవటం అంటే వాళ్ళ అనుగ్రహం పొందడం చాలా ఈజీ. అనుగ్రహం పొందటం చాలా ఈజీ, ఎమ్మటే వస్తుంది. ఎందుకంటే మిగతా దేవతలకి మొక్కుకోవాలి, తర్వాత మొక్కుకున్న తర్వాత వచ్చి మీరు మొక్కు చెల్లించుకోవాలి. ఇక్కడ అట్లా కాదు. అమ్మ నీకు మొక్కు చెల్లించేసే నా కోరిక తీర్చేసి తదాస్తు అంటది, వెళ్ళిపో, అయిపోయింది. అయితే ఇప్పుడు మరి భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతున్న వాళ్ళు దశమహావిద్యలోని ఏ దేవికి పూజ చేపిస్తారు, ఎట్లా ఉంటుంది? భార్యాభర్తల గొడవలు కానివ్వండి, తర్వాత పెళ్లి కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఈ సమస్యలు కావాలంటే కుమారి పూజ చేయించుకోవాలి అమ్మవారి దగ్గర. కొంతమంది కన్య పూజ అంటారు. యోని పూజ అనకూడదు. యోని పూజ అనేది ఎక్కడ జరగదు. చాలా మంది యోని పూజ అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు. యోని దేవత అని చెప్పేసి పబ్లిసిటీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అమ్మవారిని కూడా కామాఖ్య దేవి అనండి, అంతే. యోని దేవతని ఎందుకు అంటారు అట్లా? అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రతి ఒక్క దేవత ఒక శరీర భాగం పడిన దేవత. ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు, వీపు దేవత అంటున్నారా? షోలాపూర్ అమ్మవారు కళ్ళ భాగం దేవత. షోలాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అంటున్నారు తప్పితే కళ్ళ దేవత అంటున్నారా? ఈవెన్ మాత్రం ఎందుకు యోని దేవత అని చెప్పి ప్రాణం తీస్తున్నారు? మీడియాలో కూడా కొంచెం అది తగ్గించుకోవాలి. మీడియాలో కూడా అది అట్రాక్షన్ కోసమో లేకపోతే దీనికోసమో తెలియదు. కొంతమంది పని కట్టుకుని యోని దేవత అని చెప్పేసి యోని భాగాలు చూపించడం, ఎవరో అమ్మవారి యోని పట్టుకున్నట్టు చూపించడం, యోని దగ్గర పూజలు చేస్తున్నట్టు చూపించడం, అది చేస్తున్నది చాలా శుద్ధ. అసలు కంప్లీట్ గా కనిపించదు, అసలు సంబంధమే లేదు. యోనికి పూజ చేయటం అనేది జరగదు. ఆవిడ యోని భాగం అక్కడ పడింది, ఆవిడ పేరు కామాఖ్యదేవి. కామాఖ్య పీఠమే అనాలి, లేకపోతే యోని దేవత, యోని ప్రదేశం అనే మాట రాకూడదు. సో అక్కడ అయితే ఏంటంటే ఇక్కడ కామాఖ్య ఆలయంలో కుమార్ పూజ జరుగుతుంది. ఈ సమస్యలకి భార్యాభర్తలు వాళ్ళు కానివ్వండి, పిల్లలు పుట్టకపోవటం కానివ్వండి, తర్వాత పెళ్లి ఇష్యూస్, ఇలాంటి వాటికి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత మానసాదేవి ఆలయంలో కూర్చోబెట్టి ఒక చిన్న పిల్లని 10 ఏళ్ల లోపు పిల్లని, రజస్వల కాని పిల్లని కూర్చోబెట్టి ఆమెలోకి అమ్మవారిని ఆవాహన చేసి ఇక్కడ ఇది తాంత్రిక పద్ధతులు జరుగుతుంది. ఇది పూర్తి సాత్వికంగా జరుగుతుంది ఈ పూజ. అమ్మవారికి స్వీట్ అవి బట్టలు అవి సమర్పించి అమ్మవారి ఎవరైతే ఆవాహన అవుతారో ఆ పాప నుంచి మనం ఆశీర్వచనం ఇప్పిస్తారు. అక్కడ పండిట్లు పూజలు చేసి ఆశీర్వచనం ఇప్పిస్తారు. ఆ ప్రసాదం అది మనతో తినిపిస్తారు. దాంతో మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. వాటికి ఆ పూజ బాగా విశిష్టమైంది. ఎంతో మంది ఇక్కడికి వచ్చి అవి చేయించుకుని రిజల్ట్ వచ్చిన చాలా మంది ఉన్నారు. బాగా సక్సెస్ రేట్ బాగుంది. మరి ఇట్లా స్థల వివాదాలు కానివ్వండి, స్థల వివాదాలు, కోర్టు కేసులు, స్థల వివాదాలు ఇలాంటివి ఉంటే మళ్ళీ దశమహావిద్యలు. కోర్టు కేసులు అంటే మళ్ళీ బగలాముఖి చేసుకోవాలి, శత్రునాశనం కావాలంటే మళ్ళీ కాళీకి చేసుకోవాలి, మళ్ళీ డబ్బు కావాలంటే కమలాత్మక చేసుకోవాలి, శత్రువు మీద విజయం సాధించాలన్నా కూడా బగలాముఖి చేసుకోవాలి. విద్యార్థులు ఎవరైనా వాళ్ళు విద్య సరిగ్గా రావాలి అని అంటే ఏ దేవిని వాళ్ళు చేసుకోవాలంటే మన తారామాత చేసుకోవాలి. తర్వాత త్రిపుర సుందరి, తారామాత, త్రిపుర సుందరి వీళ్ళు చేసుకుంటే విద్యార్థులకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తుంటారు. ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవాలి. తర్వాత కొంత ప్రమోషన్స్ ట్రై చేస్తూ ఉంటారు బ్యూరోక్రాట్స్. ఇలాంటి వాళ్ళు భువనేశ్వరి దేవి చేసుకోవాలి. భువనేశ్వరి దేవికి చేసుకుంటే సరిపోదు. మళ్ళీ భువనేశ్వరి దేవి నీకు అందులో ఎక్కిస్తుంది. నువ్వు పైకి ఎక్కాలంటే కానీ ఎవడో ఒకటి మీద కాలైతే పెట్టాలి కదా. శత్రు స్తంభన కావాలంటే మళ్ళీ బగలాముఖి చేసుకోవాలి. ఎనీ టూ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఇంటర్లింక్ ఉంటుంది. ఇంకా ఎవడైనా శత్రువు దీని మీద అటాక్ చేసుకున్నారు అనుకోండి, వాడిని నాశనం చేయాలంటే మళ్ళీ ఖాళీ చేసుకోవాలి. ఇదంతా మల్టిపుల్ కాంబినేషన్ అనమాట, మల్టీ స్పెషాలిటీ. సో ప్రేమ విఫలమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రేమ ఫలించాలి అని కోరుకునే వాళ్ళకి ఏమైనా ఉంటుందా? దానికి 2 కావాలి. దానికి కుమార్ పూజ చేసుకోవాలి,
తర్వాత మాతంగి అమ్మవారికి చేసుకోవాలి. మాతంగి అమ్మవారు కానీ చిన్నమస్త కానీ చేసుకుంటే వశీకరణ జరుగుతుంది. కానీ వశీకరణ అనేది డైరెక్ట్గా చేయం, ఎవరికి కూడా వశీకరణ అనేది డైరెక్ట్ చేయం. కాకపోతే అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఆమె నీకు వశీకరణ చేస్తే తప్పితే మేము వశీకరణ చేయం. అదే వశీకరణ అది చాలా డేంజర్ అయిపోతుంది మళ్ళీ. సో దాని ద్వారా రిజల్ట్ వస్తుంది. సో ఎదుటి వాళ్ళు మనల్ని ఇష్టపడతారు. వశీకరణ అంటే ఏదో అది పెద్ద వశీకరణ కానీ మనం దాన్ని పిన్ పాయింట్ పెట్టి చూస్తాం. కానీ వశీకరణ అంటే ఏముంది, ఎవరో ఒకరికన్నా మనం చూసి నవ్వాము, చక్కగా నవ్వాము అనుకోండి, సీరియస్ గా ఉన్నాడు కూడా అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లేదు మనం ఇట్లా కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు ఇట్లా కూర్చుంటారే, ఒకరితో క్లోజ్ ఏముండదు. భార్య కోప్పడింది అని చెప్పేసి మనం కోప్పడితే ఏముండదు. మనం కూడా కొంచెం ప్రేమగా మాట్లాడి, కోపంతో ఉన్నా సరే మనం ప్రేమగా మాట్లాడి ఏమో ఇట్లా అంటే అయిపోయింది వశీకరణ. అదే వశీకరణ. ఓకే, అంటే ఈ వాక్చాతుర్యాన్ని పెంచుతారు అంతేనా? వాక్చాతుర్యం, కళ్ళల్లో ఆకర్షణ పెంచుతారు, ముఖంలో గ్లో, ఏదైనా మనలోనే వస్తాయి మార్పు, మనలోనే మార్పు వస్తుంది. బాడీ లాంగ్వేజ్ మారుతుంది. ఇట్లా కూర్చుంటే ఎవరిని ఇష్టపడతారా? 10 మంది ఉన్నారు అక్కడ, ఇట్లా కూర్చున్నా అనుకోండి, వీడికి బాగా ఇది ఉంది, చక్కగా ఇట్లా కూర్చున్నాం అనుకోండి, మీరు కూర్చున్నారు, అలా కూర్చుంటే ఎవరికైనా మాట్లాడాలనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్ ఇట్లా ఉన్నోని ఇట్లా తీసుకొస్తుంది, ఆమె తీసుకొస్తుంది. సో అదే వశీకరణ. మనలో ఆ లౌకికం ఉండే విధంగా తయారు చేస్తారన్నమాట. మనలోనే ఆ మార్పులన్నీ కూడా ఏది కూడా వాళ్ళు అట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తారు. ఏది కూడా దేవత, ఇప్పుడు కమలాత్మక చేసుకోగానే ఆమె ఏదో చిటికలేసేసి సినిమాలో చూపించినట్టు మూట తీసుకొచ్చి పడేయదు. ఆ మూట రావటానికి దారి చూపిస్తుంది, అవకాశాలను ఇస్తుంది. మనకి ఆరోగ్యం కావాలి. ధూమావతి అమ్మవారు ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తారు. ఆరోగ్యము, చీడిపీడలు కానివ్వండి, తర్వాత ఈ తెగుళ్ళు వస్తాయి కొన్ని వీటికి, పంట పొలాలకి వాటికి, అలాంటి వాటికి మనకి తెలియని వ్యాధులు వస్తూ ఉంటాయి మనుషులకు కూడా. ఇలాంటి వారికి అనారోగ్యానికి ధూమావతి అమ్మవారు బ్రహ్మాండంగా పనిచేస్తారు. సో అలా అని ఆమె వచ్చి మనల్ని ఇట్లా అనేసి తెల్లపాటి, మొన్న సినిమా వచ్చింది కదా హనుమంతుడు సినిమా, ఆయన అదేదో పట్టుకోగానే మొత్తం కత్తి ఘాట్లు కూడా పోతా ఉంటాయి హనుమాన్. సో అలాంటిది ఉండదు, అది సినిమాల్లో చూపించడానికి. రియల్ లైఫ్ లో అలాంటిది ఉండదు. దేవతలు ఎవరైనా కూడా మనకి చిటికేసి రిజల్ట్ చూపిస్తా అని ఎవరు కూడా చెప్పరు, చెప్పినా కూడా నమ్మొద్దు. అది కాదు. మనం ఆరోగ్యం బాగా చేస్తారంటే ఆ దేవత ఏం చేస్తారు, కొంతవరకు మనకి స్వాంతని ఇస్తారు, ఇంకొకటి ఏంది మనకు ఆ మార్గం చూపిస్తారు. నీ అనారోగ్యానికి ఇది కారణం కాబట్టి ఫలానా కలువు, లేకపోతే ఎవరో ఒకరు వస్తారు, అరే నీకు ఇదే ఈ రోగం ఉందా, ఈ చెట్టు పసరు తీసుకో, నేను తీసుకున్నా, ఒక ఆయన సజెస్ట్ చేసి నేను తీసుకుని తగ్గిపోయిందంట, తీసుకుంటాం. అది ఇంటర్లింక్ క్రియేట్ చేస్తారు. తర్వాత మన బుద్ధి మారుస్తారు, ఆలోచన మారుస్తారు. ఒకవేళ సైకలాజికల్ డిజార్డర్ అనుకోండి, సైక్రాటిక్ డిజార్డర్, మన మనసుని మారుస్తారు. థింక్ పాజిటివ్. నెగిటివ్గా ఆలోచించినప్పుడు మనకి సైక్రాటిక్ డిజార్డర్స్ వస్తాయి. పాజిటివ్గా ఆలోచిస్తే రావు కదా. ఇప్పుడు కొంతమందికి అపమృత్యు దోషాలు ఉంటాయి, వాళ్ళకి మధ్యలోనే ఏమైనా యాక్సిడెంట్ అవ్వడం, లేకపోతే వాళ్ళ కొంతమందికి వంశపారపర్యంగానే వాళ్ళ వంశంలోనే జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా తండ్రి చనిపోయాడు, పిల్లాడు చనిపోవటం, అట్లా నెమ్మదిగా అవుతూ ఉంటుంది వంశంలోనే. సో ఇలాంటి దోషాలను తొలగించుకోవటానికి ఏ దేవిని పూజించుకోవాలి, ఎలాంటి పూజలు ఉంటాయి? దీనికి చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ అవసరం. ఇన్డెప్త్ అనాలిసిస్ చాలా మందికి వాళ్ళకే తెలియదు అది ఎందుకు వస్తుందని. చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి, వాళ్ళ ఇంట్లో కొడుకు చచ్చిపోయి ఉంటాడు, కొడుకు యాక్సిడెంట్లో పోతాడు, తండ్రి పోతాడు, తర్వాత వాళ్ళ తాత పోయి ఉంటాడు, భార్య వస్తుంది పాపం, అయ్యా స్వామి ఇలా జరుగుతుంది, నా కొడుకు పోయాడు, మా భర్త పోయాడు, మా మామగారు అట్లనే పోయారు. ఇది మీరు అన్నట్టు అది ఎట్లా అంటే జన్మల నుంచి ఒకటి దోషాలు నడుస్తూ ఉంటాయి. కొంతమందికి సర్పదోషాలు ఉంటాయి, కొంతమందికి వేరే దోషాలు ఉంటాయి. ఇట్లా దోషాలు ఏవైతే జన్మల నుంచి వస్తూ ఉంటాయో ఆ దోషాల నివృత్తికి కామాఖ్య అమ్మవారు బెస్ట్. దాంతోపాటు మళ్ళీ దశమావిద్యను యాడ్ చేయాల్సింది ఖచ్చితంగా, చేసి ఆ దోష నివారణ చేసుకోవాలి. దోష నివారణ పూజలు చేసుకుంటే ఇవన్నీ పోతాయి. సో వంశపారపర్యంగా ఏవైతే వస్తున్నాయో ఆ దోషాలు అవన్నీ కూడా నివారింపబడతాయి. కొంతమంది దోషాలు అనుకుంటారు,
దోషాలు దోషాల వల్ల వచ్చే కావు, ప్రయోగాల వల్ల కూడా వస్తుంటాయి. ఆ, ప్రయోగాల వల్ల వచ్చే కూడా దోషాలు అనుకుంటాం మనం. ఉమ్, అందుకే ఇన్డెప్త్ అనాలిసిస్ అవసరం, దానికి అనాలిసిస్ చేసి చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా దశమహావిద్యలు కామాఖ్యదేవికి చేసుకుంటే మాత్రం మీరు అడిగినట్టు ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే వస్తాయని నేను చెప్పడం కాదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. వస్తున్నాయి, ఖచ్చితంగా వస్తున్నాయి. కాబట్టి అంత పెద్ద సెలబ్రిటీలు కానివ్వండి, ఆ, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు కానివ్వండి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, అందరూ వచ్చి చేపించుకుంటున్నారు. ఈ మధ్య యూత్ కూడా ఉమ్, ఈ బాట పట్టారు. యూత్ కూడా అర్థం చేసుకుంటున్నారు, తాంత్రికం ఉమ్, క్షుద్రం కాదు, తాంత్రికం వేరు, తాంత్రికం కూడా మంత్రం లాంటిదే, నమ్మొచ్చు, తాంత్రికాన్ని ఫాలో కావచ్చు అనే ఒక దీనికి వచ్చారు. కాబట్టి వాళ్ళకి కూడా కావాల్సిన ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి కాబట్టి కామాఖ్యే రావాలని ఏం అవసరం లేదు. వాళ్ళు ఇంట్లో అయినా చేయించుకోవచ్చు పూజలు, లేకపోతే మా ఆఫీస్కి వచ్చి, మా పీఠంకి వచ్చి, మా దగ్గర అయినా చేయించుకోవచ్చు. ప్రతిదానికి కామాఖ్య పీఠం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఉమ్, ఉమ్. గురుగారు, నేను అడిగినటువంటి ఈ ప్రేమ వ్యవహారాలు కానివ్వచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్యన ఈ గొడవలు కానివ్వచ్చు, లేకపోతే విద్యకు సంబంధించి అపమృత్యు దోషాల నుంచి తొలగించుకోవడానికి, ఇలా అన్ని రకాలుగా ఈ సమస్య నుంచి బయటపడడానికి కామాఖ్య దేవిని ఏ రకంగా పూజించుకోవాలి, దశమహావిద్యలను ఎలా పూజించుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీకు కూడా నేను అడిగినటువంటి ఈ సమస్యల్లోని ఏ సమస్య ఉన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, గురువుగారు అపాయింట్మెంట్ పొందండి. సో గురువు గారు డైరెక్ట్ గా కామాఖ్యాదేవి టెంపుల్ కి తీసుకెళ్లి మనకి ఎటువంటి సమస్య అయితే ఉంటుందో ఆ సమస్యను అక్కడ ఏ పూజ జరిపిస్తే అది తొలగిపోతుందో దానికి కావాల్సినటువంటి మార్గాన్ని కూడా చూపిస్తారు. నమస్కారం. జై మాతా.